ఏంటి వీళ్ళు మనల్ని వదిలేటట్లేరు. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం ఆగు. అరే ఏంట్రా మా వెంట పడుతున్నారు? నీకోసం కాదులే. అబ్బో మరెవరి గురించి? కళ్యాణి గురించా? నీకెందుకే? ఎందుకు మా వెంట పడుతున్నారు? అంటే అది చెప్పరా, అడుగుతుంది కదా. కంగారుగా ఉందిరా. మా వెంట పడ్డం చీటీ వాళ్ళు చూసారంటే మీ పని అంతే. మీది సీ టీమ్ అయితే మాది హీ టీమే. అరే మూసుకోండ్రా. ఏంటి నువ్వు అది కాదు కళ్యాణి గారు. నా పేరు ఎలా తెలుసు మీకు? ఇదిగో ఈ కాకి చెప్పింది. నేను చెప్పలేదే. కాకి అబద్ధాలు చెప్పకే, ఆడపిల్లలు పుడతారు. మూసుకోరా. ఎందుకు చెప్పావు? నిన్న ఇంటి దగ్గరకు వచ్చి ఎంత గొడవ చేశారు తెలుసా నీకు? మేం చేయలేదు, మీ కంచె అల్లరి చేసి. కంచేంట్రా కంచు? ఎవర్రా కంచు? మీ అమ్మ. మా అమ్మని కంచంటావా? కంచు కాకపోతే కేడియం బంగారమా? మా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నా కూడా నీకు సిగ్గు రాలేదురా. కొట్టింది నన్నైనా దెబ్బలు తగిలింది మీ అమ్మ కంచుకి. ఆ విషయం నీకు తెలుసా? అరే ఆడవాళ్ళతో మాట్లాడకూడదురా. నీకేం తెలియదు. అతన్ని చూసన్నా నేర్చుకోండి, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు. అబ్బో పద్ధతి. వాళ్లతో మనకేంటంజలి, రావే పోదాం. ఇదిగో అసలు అసలు తేలకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో అమ్మాయి మా ఓనిని ప్రేమిస్తున్నాడు. వీడి పేరు పవన్, నీ పేరు కళ్యాణి. పవన్ కళ్యాణ్. సౌండింగ్ ఎంత బాగుందిరా. అబ్బో సూపరా. ప్లీజ్ మా వాడి ప్రేమను కాదనకండి. రే ఆగనరా. కళ్యాణి గారు ఐ లవ్ యూ. ఒప్పుకోకపోయినా ఇది ఫిక్స్. రే రండి పోదాం. అమ్మయ్యా ఎన్నాళ్ళు చెప్పేవారు బాబు. పాపం ఎక్కడా మిమ్మల్ని బాధ పెట్టుంటే రియలీ సారీ. దీన్ని పొడి చేయాలరా. పాపం బాగా ఫీల్ అయ్యాడే. ఫీల్ అవుతాడని ఒప్పుకోవాలా? అతను నాకు చెప్పింది ఐ లవ్ యూనే. చెప్పగానే ఒప్పుకోవడానికి అతనేం నాకు అప్పివ్వట్లేదు, ప్రేమిస్తున్నాడు. అది తీసుకోవాలా వద్దా అని ఆలోచించకూడదా? సరే త్వరగా ఆలోచించుకుని చెప్పి. అతనేంటే పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్నాడు. మాట, బాడీ లాంగ్వేజ్, స్టైల్ అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్నాయి. ఓ అదా. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చే. గబ్బర్ సింగ్ సినిమా ఎన్నిసార్లు చూసాడో తెలుసా? ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి పోలీస్ అవుదామని ప్రిపేర్ అవుతున్నాడు. వాడికి పడుకున్నా లేచిన పవన్ కళ్యాణేనే. అబ్బో అతనిలో అంత విషయం ఉందా? సర్లే త్వరగా వెళ్దాం పద పద. హెల్మెట్ ఏది? ఇంటి దగ్గర మర్చిపోయాను సార్. కుదరదు సార్ సార్ ప్లీజ్ సార్. ఏ మాయా బాగున్నావా? ఎవడరా మామయ్య నీకు? కోపం బాబు. అచ్చమ్మ మామయ్యలా ఉంటే అలా అన్నాను. నీకు ఎకసకాలు ఎక్కువైంది రో. లైసెన్స్ ది. అబ్బే మాకు అలవాట్లేవండి. మరి హెల్మెట్ ఏది? లేదు సార్. హెయిర్ కటింగ్ 500 ఇస్తారు, హెల్మెట్ మాత్రం కొనరు. అంటే హెయిర్ పాడవుతుందని. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ హెయిర్ కింద ఉన్న హెడ్డే ఉండదు. ఏమైంది? పోలీసులంటే ఏమైంది? హెల్మెట్ లేదు కదా. సరేలేవే వెయిట్ చేయి, నేనున్నా కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకే. ఎవరో ఒక బకరగాడు వస్తే వాడిని పట్టుకుందాం, సరేనా? మొత్తం 3000 అవుతారు. చలో. సరే మీ దగ్గర ఎంత ఉన్నాయి? 100 ఉంది. కానిస్టేబుల్ వీడి దగ్గర డబ్బులు తీసుకుని బళ్ళు స్టేషన్ కి తీసుకెళ్ళండి. సార్ ఏంటి సార్ ఇది? డబ్బులను తీసుకోండి, బండన తీసుకోండి, రెండు ఎందుకు సార్? ఏంటి సార్ ఈ అన్యాయం? మీ బైకుల్లో పెట్రోల్ ఎవరు పోయిస్తారా? మీ బాబా 2 బైకులు ఫుల్ ట్యాంక్ సార్. ఇక్కడ నుంచి వెళ్ళడానికి కాదు, అక్కడ స్టేషన్కి వెళ్ళిన కానించి మేము తిరగడానికి. పైగా ఒక్క బైక్ మీద 3 ఎక్కారు. అంటే అది లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, పైగా ట్రిపుల్ రైడింగ్. చూడండి అయ్యా, చూసి నేర్చుకోండి అయ్యా. ఏమండి ప్రైవేట్ కి ఎప్పుడు రమ్మంటారు? అన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ ఉన్నాయండి? మేము చూసే వెనకాల ఎక్కున్నారు వాళ్ళు. మీరు వెళ్ళండమ్మా. వెళ్ళిపోండి. ప్రమాదం పీకల మీద వచ్చేంత వరకు జాగ్రత్త పడరే. ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మళ్ళా ఇలా వచ్చారంటే ఊరుకునేది లేదు. మీరు ఇక్కడ ఉన్నారు వెళ్తే వెనకాల నుంచి వెళ్ళిపోతాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.